ఐటమ్ టచ్ చేయొద్దు, వితౌట్ పర్మిషన్ టచ్ చేయొద్దు. నేను పర్మిషన్ తీసుకున్నా. నేను తీసుకొని ఇచ్చిందా? నీకు తీసుకొని ఇచ్చిందా? ఫ్లాష్ బ్యాక్. రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కాదు బ్రో, MS ధోని కాదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బ్రోస్. ఈరోజు మేము ఒక వీడియో చేసినాం గైస్, మాల చేసినాం. జర మాల చిన్న ఇన్సిడెంట్ అయింది అనుకో. ఇప్పుడు మేమేం తప్పు చేయలే, ఇక్కడ వీడియో ఆఫ్ చెయ్యా ఇతనే పెడతా. మేము ఒక ఫోన్ తో నడిపి చేసిన సెక్యూరిటీ పట్టుకొని వణుకుతున్నాడు. అంటుండే ఎందుకు అంత ఆనం ఎందుకు అనుకుతున్నారు ఆడ అంటున్నాడు. చెప్పండి మా కెమెరా వచ్చి బాగుమనుకోరు వీడియో తీయకంటే కాంటి మదర్ వీడు వాచ్మెనానికి ఎట్లా మాట్లాడుతూ తెలుసా అంటే మీరు దగ్గర మొగల విషయం అని చెప్పిన అంకుల్ గారు పక్క ఉండు నా లక్కనే నాందే మాలన్నట్టు ఫీల్ అయిపోయింది. వీడియో వేసుకొని వచ్చి తీసుకున్నాం. జర చిన్న ఇన్సిడెంట్ అయిపోయింది, అట్లా అని తీయలేదు, మాలనే తీద్దాం అనుకున్నాను. ఇక మంచిగా తీద్దాం అనుకోం, అసలు మంచిగా పోయిండే. అలా పోగానే ఇక సెక్యూరిటీ గార్డ్ అస్టోక్ వేసేసిండు. ఇక మేము ఏం మన తప్పు మాట్లాడుంటే అందులో మీరే చూసి చెప్పుర్రి. మేమైతే ఏం తప్పు మాట్లాడలేదు చెప్పాలంటే, ఎందుకంటే నేను ఒకటి అన్న ఒకటి ఐటమ్ పట్టుకోవద్దు. ఇప్పుడు పర్మిషన్ లేని పట్టుకోవద్దు ఒకరిని. నా పర్మిషన్ తీసుకున్నాను. టేక్ రెస్పెక్ట్ అన్న అలా మొక్కన అయిపోయింది. ఇంగ్లీష్ ఒకటే మొత్తుకుంటున్నా, మాకు ఏం అర్థమైంది అంటే దమ్మలు పడగాసి అయితే అట్లా అయిపోయింది గైస్. ఏం చేద్దాం, చలో అది మీరు వీడియో చూడరి, నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయరి గైస్. ఇంకొక అన్న అయితే వస్తున్నా, అన్న అడుగుదాం. నాకు ఒక చిన్న ఛాలెంజ్. మీరు IPL చూస్తారా? ఇది హెయిర్ స్టైల్ చూసి గుర్తుపడతారా? రోహిత్ శర్మ కాదండి అన్న, ఒక చిన్న ఛాలెంజ్. IPL చూస్తారా మీరు? చెప్పు. ఇగో ఇది గెస్ చేస్తారా? ఇది ఇతను ఎవరు? విరాట్ కోహ్లీ కాదన్న, MS ధోని. అరే MS ధోని ఎందుకు అవుతాడు బాయన? విరాట్ కోహ్లీ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? కాదు అన్న, ఒక చిన్న క్వశ్చన్. ఇది IPL చూస్తారా మీరు? చూస్తాం. ఈ హెయిర్ స్టైల్ చూసి గెస్ చేస్తారా? రోహిత్ శర్మ అంటాడు. కాదు ధోని. బ్రో, ఒక చిన్న ఛాలెంజ్. ఇది మీరు IPL చూస్తారా? IPL చూస్తాం. ఇది గెస్ చేస్తారా? అయితే ఎవరు? విరాట్ కోహ్లీ కాదు బ్రో, MS ధోని. అన్న, ఒక్క నిమిషం, ఒక చిన్న క్వశ్చన్. ఈ మీరు IPL చూస్తారా? మీరు IPL చూస్తారా అన్న? మీరు IPL చూస్తారా? చూస్తాం. ఈయన ఎవరో చూసి గుర్తుపడతారా అన్న? మీరు హెయిర్ స్టైల్ చూసి? కోహ్లీ కదా? కోహ్లీ కాదన్న, మిక్సింగ్ చేసిన కొట్టురా ఎందుకు కొడతారు? నేను అయితే అడిగేసిన నన్నే చెడి చేసిన వాళ్ళు. ఇప్పుడు మా అయ్యాడు అడుగుతారంట. ఇప్పుడు చూడు, ఇప్పుడు అడుగు పోరా. కాదు, ఈ హెయిర్ స్టైల్ చూసి ఒకళ్ళు విరాట్ కోహ్లీని రోహిత్ శర్మ అంటారు సీదా. ఇది ఎవరు ఎక్కువ చెప్పురే? ఇది చూడరా, ఇదే అది. ఈ ఫోర్ హెడ్ ఎవరిది అనుకుంటారు? అదే ఏందే. నేను IPL ఆడుతా తెలుసా మీకు? IPL ఇక ధోని, MS ధోని. ఇక మన ఫోటోలు పెట్టుదా మరకపోతే మన ఫోటో పెడదామంటే అంటుండే. నా ఫోటో పెట్టాను. రా, ఎందుకు వచ్చినావురా? పోతే కలవడం మిమ్మల్ని అడ్లీ అక్కడ ఏం పోబుద్ది కాలే. ఇవన్నీ మాటలు సిగ్గుచరం ఉందా? నీకు సీమ్నెత్తులు ఉన్నారా అసలు? నాకు లేదురా. లేదురా కాదురా, ముఖం ఎట్లా పెట్టుకుంటున్నావు? పోరా పోయి వెళ్ళిపోవు. సంలాయించుకోరా అని సంలాయించుకుంటున్నాను. దామచ్చా పోరా, నువ్వు వెళ్ళిపో. మెట్లు దిగినావు కదా, పోతా. అది నీవా? మీ అయ్యా కట్టించిన మెట్లు. బావతో వచ్చినప్పుడు బాగా చెప్పినప్పుడు వినాలా నువ్వు? పట్టుకుర్రు రికార్డింగ్ తీసుకోవచ్చు. బ్యాకప్ రికార్డింగ్ బాగుంది అనుకో. ఇప్పుడు ఏమంటాడో తెలియదు అనుకో, మళ్ళీ పట్టుకోవస్తుంది. ఏం కాదు, రికార్డ్ చేస్తా.
ఎందుకంటే మేమేం తప్పు చేయలే గైస్. వీడియో తీసి క్వశ్చన్ అడుగుతున్నాం, అదే రికార్డ్ చేస్తున్నాం. నాకు భయం అవుతుందిరా. కమ్మాయి అడుగుతుండు గైస్. ఏం కాదు ఆడ ఇప్పుడే అయింది. తీసుకో లైట్ ఆఫ్ దిగానా కెమెరా అలా మెల్లగా, అది తక్కువ రేటు కాదు, అది ఎక్కువ రేట్. అది మెల్లది అంటున్నది. ఓ హిల్రా చెప్పకడు ఏంటి కెమెరా, అది कैमरा है वो कैसे अंदर भेज दिया ये लोग जाके पैंडल में वीडियो निकाल रहा है. वीडियो क्यों निकाल रहे हो? पूछा है आप? अरे हम प्रैंक बनाने के लिए आए थे. क्या प्रैंक वो बनाना प्रैंक है? नहीं, हम पूछने के लिए आए क्वेश्चन. उसमें क्या गलत है? कुछ भी नहीं करना. इधर आप बाहर जाके पहले एक बार बोर्ड फाड़ के अच्छा हाथ अंदू कितना वो मालूम कितना ఎంత అయితేంది 70,000 పట్టుకునే అర్హత లేదు మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టు. అదెంత పర్సనల్ ఐటమ్ పట్టుకోవచ్చా? వచ్చినాం కదా చూపియానికే. ఇప్పుడు మేమేం తప్పు చేయలే. ఇక్కడ వీడియో ఆఫ్ చెయ్యా ఇతనే పెడతా. మేమేం తప్పు చేయలే. వచ్చి అడిగినా ఓకే ఏ లైట్ రికార్డ్ ఇది కూడా కనిపించాలి కదా, ఎందుకంటే మాల్లో వచ్చిన వాళ్ళు ప్రతి నేను ఒక్కనే తీస్తలే. అర్థమైందా? ఓకే 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 మనం కెమెరాని ఎట్లా టచ్ చేయొద్దు. ఫస్ట్ ఒకరి ఐటమ్ టచ్ చేయొద్దు వితౌట్ పర్మిషన్ టచ్ చేయొద్దు. పర్మిషన్ తీసుకున్నా నేను తీసుకొని ఇచ్చిన్నా నేను తీసుకొని ఇస్తే నువ్వు పర్మిషన్ తోని చెక్ చేసేయాలి. ఎటు పడతాడో పెడితే దాని క్రాషెస్ అయితే చేపిస్తావా? మాది మన తప్పు ఉంటే అందులో కామెంట్ చేసి చెప్పురు గైస్. ఎందుకంటే మేము ఏం చేయలే, ఏం తప్పు కంటెంట్ ఏం చేయలే. కలిసి వీడియో తీసుకొని రికార్డ్ చేసుకొని వచ్చినాం. ఆడ అంత పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇక దానికే డేర్గా ఉన్నాం. మేము తప్పు చేయలే కాబట్టి డేర్గా మాట్లాడినాం గైస్. తప్పు చేస్తే ఏదో భయపడుకుంటుంటే. సో భయం అంటే భయం ఏం కాదు, చేతులు వణుకుతాయి ఎప్పటికైనా అని. జర ఏదైనా చేసేటప్పుడు కూడా జర వణుకుతాయి. అది ఒక నాకు వీక్నెస్ అందుకనే అట్లా వణుకుతుంది అంతే. ఇలా చూడిగా ముఖాలు ఎర్రగా అయిపోయినాయి, చిన్న అయిపోయినాయి. వాడు వాచ్మ్యాన్ అలా చేసేసిండు. వాచ్మ్యాన్ అంకుల్ పక్క ఉండు కానీ అలా చేసేస్తుండు. మాలంతా నాదే అన్నట్టు. ఇక చెప్పినా సారీ పోయేటప్పుడు అయితే మాదేం తప్పులేదని నేను చెప్పిన. ఎందుకంటే నేనే రాసా మాట్లాడినా, గట్టిగా మాట్లాడినా. ఏం గలీజ్ మాటలు ఏం తిట్టలే, కానీ గట్టిగా చెప్పిన. ఎవరు ఏమైంది అది అట్లా మాట్లాడినా. ఇక అంతే. ఇక నేను కూడా అంకుల్కి సారీ చెప్పిన నా సైడ్ నుంచి. ఏం తప్పులేదు. దాని కొన్ని ఎప్పుడు ఇట్లా అట్లా అని కొన్ని కంటెంట్లు ఎప్పుడు మేము కూడా చేస్తాం మంచిగా. జర ఇప్పుడే డిజై తీసుకున్నాం కంటెంట్లో ఏం ఐడియా వస్తలే. మీరు ఇచ్చిర్రు అనుకో సీదా పోయి చేసేస్తాం. డైలీ వ్లాగ్ చేసాం. ఇప్పుడు డైలీ వ్లాగ్లు స్టార్ట్ అనుకో. చిన్న తొందరలోనే 10 days నాన్ స్టాప్ బుర్రా పాడనుకో. దానికోసం అందరు రెడీ ఉండుర్రి. డైలీ అప్లోడ్ చేస్తాం, డైలీ చూడాలి. అర్థమైందా? మీరు ఎప్పుడు జర కంటెంట్ కూడా ప్లీజ్ అంట. ప్లీజ్ స్పెల్లింగ్ ఇవన్నీ పెట్టకు అశోక్ ఇడికి చదువు రాదు గైస్. చలో బాయ్.